చాలా చిన్న కీర్తన, కానీ చాలా ప్రభావమైన కీర్తన. చూడడానికి చాలా చిన్నగా 7 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ కీర్తన ఎవరు రాశారో మనకి ఆధారాలు లేవు, కానీ బట్ ఈ కీర్తన ఆ రోజు దావీదు కాలంలోనే రాసినట్టుగా, ఇది అహరోను ఆయన బ్లెస్సింగ్స్ దేవుడు ఏ విధంగా బ్లెస్ చేశాడో అది నంబర్స్లో అలాగే సంఖ్యాకాండంలో ఉంటుంది 24వ అధ్యాయంలో. దాన్ని ఆధారం చేసుకుని కీర్తన రాసినట్టుగా ఒక ఆధారం ఉంది, అంతేగాని ఇది ఎవరు రాశారో మాత్రం మనకు తెలియదు. సో 7 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రార్థించుట అని ఒకటి మనం నేర్చుకోవచ్చు. ప్రార్థించుట, స్తుతించుట, అలాగే దేవుని ద్వారా ఆశీర్వదించబడుట. ఈ 3 కూడా ప్రార్థన, స్తుతించడం, అలాగే ఆశీర్వదించబడడం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ఒక భాగమై ఉండిపోతాయి. ప్రార్థన మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబులు ఇస్తాడు. దేవుడు మనకు జవాబులు ఇచ్చిన వాటిని మనం ఇతరులతో పంచుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనల్ని దీవిస్తాడు. అదే కీర్తనలో మనము ఒక్కొక్క వచనము చదువుతూ ఏ విధంగా దేవుడు వై గాడ్ బ్లెస్సెస్ అస్ అనేది మనం నేర్చుకున్నాం. ఒకటి మనం మామూలుగా చూసినట్లయితే ఈ లోకంలో మనతో పాటు అందరినీ బ్లెస్ చేస్తాడు కదా దేవుడు. అందరికీ జాబులు వస్తూ ఉన్నాయి, అందరూ ఆరోగ్యంగా ఉంటా ఉంటున్నారు, అనారోగ్యంగా ఉన్న అందరూ వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం, క్రైస్తవులు వెళ్తున్నారు, అలాగే అవిశ్వాసులు కూడా, ఇతర దేవుని నమ్మిన వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. అందరూ సక్సెస్ అవుతున్నారు, మనము సక్సెస్ అవుతూ ఉన్నాం. జాబ్స్ మరి మిగతా వరకు వస్తున్నాయి, మనకు వస్తూ ఉన్నాయి. మరి ఏంటి ప్రత్యేకత? ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి కదా, వీళ్ళు ఎక్స్పీరియన్స్ దోస్. వాళ్ళు మంచిగా కట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా చక్కగా అక్కడ కొనుక్కుంటున్నారు కదా, మనము కొనుక్కుంటున్నాం. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫర్ ఎ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్ అనేది, అసలు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు, వై గాడ్ బ్లెస్సెస్ అస్ అనేది మనం ఈ కీర్తనలో మనం చూడవచ్చు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు. దట్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంట గాడ్ బ్లెస్సెస్ అస్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నామో అది మనము ఇతరులతో పంచుకుంటామని, తద్వారా మనల్ని చూసినప్పుడు వీరి దేవుడు గొప్పవాడు. ఆ రోజు ఇజ్రాయేల్ దేశానికి ఇజ్రాయేల్ ఆ కానాన్ దేశం నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు దీవించాడు, ఆస్వాదించాడు, చుట్టూ ఉన్న ప్రజలు చూసి ఆ దేవుని బట్టి, యెహోవాను బట్టి ఆశ్చర్యపోయారంట, భయపడేవారంట. ఆ విధంగా మనల్ని కూడా దేవుడు దీవించినప్పుడు మనము అలా మౌనంగా ఉండిపోవడము దేవుని ప్రణాళికలో లేనిది. అందుకే మనము తెలుసుకోవాల్సిందంటే, మన దేవుడు ఎప్పుడైనా దీవించినప్పుడు, ఉద్యోగం వచ్చినా, ఒకవేళ గర్భఫలం ఇచ్చినా, మనకి దేవుడు మనం చేసే ప్రార్థనలకు జవాబులు ఇచ్చినా, ఏదేమైనా మనం పొందుకున్నప్పుడు మనం ఇతరులతో పంచుకోవాలి. ఆ పంచుకోవడం ఎక్కడ మనకి సాధ్యమవుతుందంటే ఈ విధంగా మనము సంఘంగా కూడుకున్నప్పుడు. ఈ విధంగా సంఘం కూడుకున్నప్పుడు, దేవా నాకు పలానా అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుడు నాకు నయం చేశాడు. మనం దేవుడిని ఏం చేస్తున్నాం? నయం పరుస్తూ ఉన్నాం. గాడ్ వాంట్స్ టు యూజ్ అస్ ఫ్రమ్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనం దీవిస్తాడు, ఇతరులకి దీవెనకరంగా ఉండడానికి. వారిని దీవిస్తాడు, వారు నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. అంతేగా సాధారణంగా మనం వినేది, నేను బాగా కష్టపడి చదివాను, నేను ర్యాంక్ సంపాదించాను, నేను బాగా కష్టపడి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, నాకు అదృష్టం కొద్దీ నాకు జాబ్ వచ్చింది, నేను ఎంతో చిన్నప్పటి నుంచి పొదుపు చేసుకుని సేవ్ చేసుకుని మనీ అంతా సేవ్ చేసుకుని ఇప్పుడు చక్కగా నాకు కావాల్సినట్టుగా నేను కట్టుకున్నాను, కావాల్సినవన్నీ కొనుక్కుంటా ఉన్నాను, ఎందుకంటే అది నా కష్టార్జితం కాబట్టి. బట్ యాజ్ ఎ క్రిస్టియన్ మనం ఆ మాటలు చెప్పకూడదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి దేవుడు నాకు స్థితినిచ్చాడు. బై గాడ్స్ గ్రేస్. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆస్వాదించును గాక. 2వ వచనం మనం తెలియజేస్తూ ఉంది, దేవుడు నన్ను బ్లెస్ చేస్తూనే ఉంటాడు.
ఆస్వాదించును గాక. ఆల్రెడీ మనం బ్లెస్ చేశాడు. ఆ దేవుడి బ్లెస్సింగ్ బట్టి మనము దేవుడి గురించి, దేవుడి మార్గం గురించి, దేవుడి రక్షణ గురించి మనం తెలియచేయాలి. అలాగే దేవుడు మనల్ని కరుణించి ఇంకా ఫ్యూచర్లో కూడా హీ విల్ బ్లెస్సెస్ us. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ముఖకాంతి అంటే దేవుని సన్నిధి అని మనం అర్థం చేసుకోవచ్చు. గాడ్స్ ప్రెజెన్స్. ఎప్పుడైనా మనకి దేవుని సన్నిధి మనకు ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అవునా? వి ఫీల్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అండ్ మనకు చాలా ఫెయిత్ కూడా పెరుగుతూ ఉంటుంది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు వెంటనే జవాబు ఇచ్చాడు. నేను పలానా సమస్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు పర్ఫెక్ట్ టైంలో నాకు సమాధానం ఇచ్చాడు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కాన్ఫిడెంట్ అనిపిస్తూ ఉంటుంది. చూడండి, పిల్లలు మామూలుగా ఒక ప్లే ఏరియాలో పార్కులో ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీని డాడీ ఎక్కడ ఉన్నారని చూస్తూ ఉంటారు. మనం వాళ్ళని వదిలేస్తాం, ఆ ప్లే ఏరియాలో ప్లే గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు. మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు, మా డాడీ ఎక్కడ ఉన్నాడు, మమ్మీ ఎక్కడ ఉన్నాడు. వాళ్ళు కనిపిస్తూ ఉంటే వీళ్ళు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఆడుతూ ఉంటారు. ఒక్కసారి కానీ వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ పక్కకి ఎక్కడైనా వెళ్ళిపోతే వాళ్ళు కనిపించేసరికి వెంటనే ముఖం మారిపోతుంది, ఇంక వెంటనే ఏడి చేస్తారు. మా పాప అయితే ఇంక మేము కనిపించేసరికి ఏడి చేస్తూ ఉంటుంది. అలా చిన్నపిల్లలు ఆ విధంగా పేరెంట్స్ కనిపించకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది. దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని సన్నిధి లేక దేవుని తోడు మనకు లేదు అని మనకు అనిపించినప్పుడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో మనం జీవించడానికి భయం వేస్తూ ఉంటుంది. ఎలా మనం ఫేస్ చేయాలి, ఏ విధంగా మనము సిచ్యువేషన్ని ఎలాగా మనం ఓవర్కమ్ చేయాలని భయపడతా ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపు చేయునుగాక. అలాగే 3వ వచనం మనం చూసినట్లయితే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలుదువు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించిన కాలము ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ అవకాశము మనకి ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనల్ని అది పాయింట్ చేస్తుంది అంటే, వీ యాజ్ అ బిలీవర్స్ వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లైట్ ఏం చేస్తుంది? అందరికి వెలుగునిస్తుంది. మనం సాక్షులుగా ఉండమని చెప్తుంది వాక్యం. మనం దేవుడు దీవించినంత కాలము ఆ ఆశీర్వాదాలన్నీ మనకే ఉంచేసుకున్నాం అనుకోండి, దిస్ నో యూజ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు మనకి ఆశీర్వదించింది, దేవుడు మనల్ని బ్లెస్ చేస్తుంది, అన్నీ కూడా బ్లెస్ చేసే అన్నీ కూడా మనల్ని కంఫర్ట్ జోన్లోకి పెట్టుకోవడం మాత్రమే కాదు, ఆ కంఫర్ట్ లెవెల్లోకి ఉండిపోవడం మాత్రమే కాదు, దేవుడి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనం ఇతరులతో పంచుకోవాలని. ఎందుకంటే దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు అని మనం తర్వాత వచనంలో చూస్తాము. 5వ వచనము, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. వెన్ పీపుల్ విల్ ప్రేజ్ గాడ్, ఎప్పుడు అంటే దేవుని వాళ్ళు డైరెక్ట్గా చూడలేరు, కానీ వాళ్ళందరూ కూడా చూసేది మనల్నే కదా. కొద్దిమందే ఉంటాం మనం, ఇలాంటి మన ఇండియాలో కొద్దిమందిగా ఉంటాము, కానీ వారిని మనం చూస్తూ ఉంటారు. మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాము, మన జాబ్లో కానీ, మన నేబర్స్ మధ్యలో కానీ, మన సంఘంలో కానీ, ఎక్కడున్నప్పటికీ మన ప్రవర్తన ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు. సో దాన్ని బట్టి వీరి దేవుడు ఇలాంటి వాడు అనమాట, వీరి దేవుడు, మనం ఒకవేళ 10 మందికి సహాయం చేసామనుకోండి, వీరి దేవుడు మంచివాడు కాబట్టి
వీళ్ళు ఈ విధంగా చేస్తానని చెప్పి ఎవరిని వారు స్తుతిస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు. సో ఇతరులను కూడా వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటారు, వాళ్ళు కూడా దేవుని పొందుకుంటారు. కానీ వారు మట్టుకే ఉంచుకుంటారు. అది ఈ లోకం వరకు మాత్రమే పరిమితం. దే ఆర్ టెంపరీ. కానీ దేవుడు మనకు బ్లెస్ చేసేది అవి లోకంలో పనికొస్తాయి. అది మన లోకంలో కూడా మనం వాడబడతాము. అలాగే దేవుని రాజ్యంలో కూడా ఆయన వారసులుగా ఆయన మనల్ని ఉంచుతాడు. 6వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. అప్పుడు ఎప్పుడు దేవుడు మనం బ్లెస్ చేస్తున్న కొద్దీ మనం ఇతరులతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని మన ప్రార్థనలకి జవాబు ఇచ్చినప్పుడు, మనకి చక్కగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి హౌస్ ఇచ్చాడు అనుకోండి, ఆ టైంలో ఒక ప్రార్థన అవసరత ఉంది. అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ మనకి అంత ఫెసిలిటీ ఉంది, పెద్ద హాల్ ఉంది, చుట్టుపక్కల అంతా కూడా బాగుంది అన్నప్పుడు ఏం చేస్తాం? రండి బ్రదర్, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం. దట్స్ వాట్ వీఆర్ యూస్ఫుల్ టు గాడ్. అంతేగా, ప్రార్థన కూడిక. ఒకవేళ మనకు వెహికల్స్ ఉన్నాయి, దేవుడు ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే పలానా వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, అనాథ పిల్లలకి సహాయం చేద్దాం అనుకుంటున్నాం, లేక ఆ గ్రామంలో లేకపోతే ఆ పక్కన ఊర్లో ఒక లొకేషన్లోకి వెళ్ళి ప్రేయర్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం అంటే, ఇంకా నా వెహికల్ తీసుకువెళ్ళండి, లేదా నేను తీసుకెళ్తాను రండి. దట్స్ వాట్ ద సర్వీస్ వీ గివ్ ఫర్ గాడ్. దేవుని రాజ్యానికి మనం ఈ విధంగా మనము సహాయం చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. లేకపోతే మనం ఈ లోకానికి మాత్రమే పర్మిట్ అయిపోతాం. దేవుని రాజ్యం వస్తుందని మనకి నమ్మకం ఉందా? 1000 ఏళ్ళ పరిపాలన గ్యారంటీగా ఉంది. అది గ్యారంటీగా బైబిల్లో లిఖించబడింది. అది గ్యారంటీగా వస్తుంది. ఇట్ ఇస్ పర్మనెంట్. 1000 ఏళ్ళు అంటే మనకు తెలియదు. ఒక్కరోజు 1000 ఏళ్ళతో సమానం అన్నాడు బైబిల్లో. అదే 1000 ఏళ్ళు అంటే అది ఒక పిక్చరైజ్ సింబాలిక్ నెంబర్, కానీ అది ఎన్ని ఏళ్ళో మనకు తెలియదు. సో మనందరం కూడా మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలనలో ఉండబోతాము. కాబట్టి ఇక్కడ ఏ విధంగా మనం వాడబడతామో దానిని బట్టే దేవుడు మళ్ళీ మనకు అక్కడ ఆయా స్థానాలు మనకి ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ బాగా మనము పాటల్లో వాడబడుతున్నాం అనుకోండి, దేవుడు మనకి ఇంకా ఆరాధించేవారుగా మనం చేస్తాడు. మనం దేవుడికి 1000 ఏళ్ళ పరిపాలనలో దేవుడితో పాటు నివసించాలంటే దేవుని ముందుకు ఏం చేయాలి? ఆరాధించాలి. ఒకవేళ మనకు పాటలు ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాట పాడడం మనకు ఇష్టం లేదు, పాటలు పాడడం అంటే బోర్, పాటలు ఎవరైనా పాడితే ఎప్పుడు వర్షిప్ అయిపోద్దా, అప్పుడు వెళ్దాంలే అని కొంతమంది అనుకుంటారు. ఒకవేళ మనకు పాటలు పాడటము అంత ఇంట్రెస్టింగ్ లేనప్పుడు అసలు ఆ 1000 ఏళ్ళ పరిపాలన దేవుని స్తుతించడమేనంట. సో వి విల్ బి ఆడ్ మ్యాన్ అవుట్. అంతేగా, అక్కడ మనము సరిపోము. సో మనము దేవుణ్ణి స్తుతించడము అనేది ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అది మనం ఎంత ఇష్టంగా చేస్తామో, ఎంత ఎక్కువగా చేస్తామో దానిని బట్టే దేవునికి దగ్గర అవుతామో, దేవుని రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉంటాము. 7వ వచనంలో, దేవుడు మమ్మల్ని దీవించును, భూదిగంతము నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. మన దేవుడు మన పట్ల చేసిన కార్యాలను చూసి మనం వారితో చెప్పినప్పుడు, వారితో పంచుకున్నప్పుడు, మన జీవితాన్ని వారు చూసినప్పుడు దేవుని స్తుతిస్తారు. స్తుతించడమే కాదు కానీ దేవుడిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? భయం కలిగి, భక్తి కలిగి ఉంటారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అమెరికా కంట్రీ ఒకప్పుడు బాగా దేవుళ్ళలో ఉండేది. తర్వాత నెమ్మదిగా వాళ్ళు క్రిస్టియానిటీ తగ్గిపోతూ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనం చూస్తూ ఉన్నాం, రివైవల్ మొదలైంది. అవునా? సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, రివైవల్ మొదలవుతూ ఉంది. ఒలింపిక్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎవరైనా విన్ అవుతూ ఉన్నప్పుడు దే ఆర్ టెస్టిఫైయింగ్ గాడ్, దే ఆర్ టెస్టిఫైయింగ్ జీసస్. క్రీస్తు వల్లే నేను ఈ మెడల్ పొందుకున్నాను, క్రీస్తు వల్ల నేను ఈ ఆధిక్యతను నేను సాధించాను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. సో వాళ్ళు కూడా క్రిస్మస్ని వాళ్ళు వైట్ హౌస్లో కూడా సెలబ్రేట్ చేసుకోరు, కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. దే వాంట్స్ టు షో జీసస్. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంది క్రిస్టియానిటీ తగ్గిపోతూ ఉంది, దేవుని రాజ్యం రాబోతూ ఉంది అని చెప్పి తెలుసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు. అందుని బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే దే వాంట్ టు టెస్టిఫై జీసస్. ఏం చేసినా కూడా వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ప్రకటించింది ఏంటంటే అమెరికా ఈజ్ రూల్డ్ బై జీసస్ అని చెప్పేస్తూ ఉన్నారు. నాట్ బై ప్రెసిడెంట్, బట్ ఇట్ ఈస్ రూల్డ్ బై జీసస్ ద కింగ్ అని చెప్తా ఉన్నారు పబ్లిక్గా.
సో అమెరికాలో ఇప్పుడు ఉన్నది క్రిస్టియన్స్ మాత్రమే కాదండి, మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఉన్నది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు, వేరే వేరే మతస్థులు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు ఆ క్యాబినెట్లో. అయినా కూడా దే వాంట్ టు ప్రొక్లెయిమ్ జీసస్ అండ్ ఆయన గొప్పతనం గురించి వాళ్ళు ప్రొక్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అంటే ఏది మనం దేవుడు బ్లెస్ చేసినా, ఏది మనల్ని ఆస్వాదించినా, మనం ఏది పొందుకున్నా దేవుడు బ్లెస్ చేసేది కేవలము మనల్ని యూజ్ చేసుకొని మనం ఇతరులకి యూస్ఫుల్గా ఉంటామని, ఇతరులకి ఆశ్రితకరంగా ఉంటామని, ఇతరులకి దేవునికరంగా ఉంటామని. మనం బ్లెస్సింగ్స్ అన్నీ పొందుకొని ఆయన బ్లెస్ చేసిన తర్వాత మనకు మట్టుగా ఉంచేసుకున్నాం అనుకోండి, ఆయనకి ఇష్టపడతాడా? సో విల్ నాట్ లైక్ టు గివ్ అస్. సో ఎంత మనము ఇతరులతో షేర్ చేసుకుంటామో, ఎంత మనం ఇతరులతో హెల్ప్ చేస్తామో, ఇతరులకి సపోర్ట్ చేస్తామో, దానిని బట్టి దేవుడు ఇంకా మనం బ్లెస్ చేస్తాము. ఎందుకంటే దేవుని బ్లెస్సింగ్ అనేది పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆయన లిమిటెడ్గా బ్లెస్ చేయడు, మనం ఏం అడిగినా ఇస్తాడు. బైబిల్ సేస్ వాట్ ఎవర్ వీ ఆస్క్ హీ విల్ గివ్. మనం అర్థవంతంగా మనకు అవసరమైనది అడిగినందే ప్రతిదీ ఆయన ఇస్తాడు. బట్ అది ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటామనేది కూడా ఆయన చూస్తాడు. సో అందరినీ బ్లెస్ చేస్తాడు దేవుడు, అందరికీ బ్లెస్సింగ్స్ వస్తాయి, అందరూ సక్సెస్ అవుతారు. అది వారు మట్టుగా ఉంచుకుంటారు. యాజ్ ఎ బిలీవర్స్, విశ్వాసులుగా అది ఇతరులకు మనం చూపించాలి. ఇతరులు ఆ బ్లెస్సింగ్ మనలో చూసినప్పుడు దేవుని వాళ్ళు మహింపరుస్తారు, దేవుని వాళ్ళు స్తుతిస్తారు. స్తుతించడమే కాదు, భయం కలిగి, భక్తి కలిగి జీవిస్తూ ఉంటారు. మన దేశంలో ఆ స్థితి పోయింది. దేవుడు అంటే భయం లేకుండా పోయింది. ఎందుకంటే మన పూర్వీకులు అలా చేశారు కాబట్టి. సో ఇప్పుడున్న జనరేషన్ అయినా మనమైనా దేవుడి పట్ల ఆ భయము, భక్తి, దేవుడి ఆశీర్వాదాలు మనం ఇతరులతో పంచుకున్నప్పుడు, మన ప్రవర్తనలో దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే మనం ఇంకా బ్లెస్ అవుతాము. మనం బ్లెస్ అవ్వడం కాదు, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటాము. తద్వారా దేవుడి నామము మహిమపరచబడుతుంది.